హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఏ ఫిషింగ్. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఒక పెద్ద ఫిష్ అయితే పట్టాను. డిఏ ఫిషింగ్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు టైం మార్నింగ్ 6:30 అయితే అవుతుంది. ఇదే స్నేకెడ్ ఫిషింగ్కి పర్ఫెక్ట్ టైం ఇది. సో మనమైతే ఫిషింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. పదండి. ఇలా స్టార్ట్ చేసామో లేదా మాకు అప్పుడే ఫిష్ అయితే దొరికేసింది, చూపిస్తాను. ఇది 1 kg పైన ఉంది. హరిగా అయితే దొరికింది, మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇదిగోండి, కన్ఫామ్ 1 kg అయితే ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో అయితే స్నేకెడ్ అంటారు, ఇంకా సైంటిఫిక్ నేమ్ చెన్నా స్ట్రియాటా అని కూడా అంటారు. మీకైతే ఒక కొత్త టూల్ గురించి అయితే చెప్పబోతున్నాను, చూసేయండి ఈ టూల్ గురించి. హాయ్ గాయ్స్, రోజైతే ఫస్ట్ టైం ఈ టూల్ యూజ్ చేస్తున్నాం. ఇది యూజ్ చేసి ఈజీగా మన హుక్ అయితే తీయచ్చు స్నేకెడ్దే. ఫస్ట్ నోరు ఓపెన్ చేద్దాం. చాలా టైట్గా ఉంది ఇది. ఫస్ట్ ఇది ఇప్పుడైతే ఈజీగా లిప్ గ్రిప్పర్ అది హోల్డ్ చేసి సరే, అంత సింపుల్గా వస్తుందా? నాకు కూడా ఒక స్నేకెడ్ అయితే దొరికేసింది గాయస్, చూడండి. చాలా చిన్నగా ఉంది, జస్ట్ చాలా తక్కువ వాటర్లో దొరికింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. रे कार कैटफिश 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 वेट 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 कैटफिश आगे अत्त अत्त कागु अद्द कागु अदे कदा कैटफिश ఇది నేనే అంటే 2 kg అంటారు అనుకున్నాను రా. అటు తీసుకెళ్ళరా. నేను స్నేక్ అంటే అనుకున్నాను. లిప్ గ్రిప్పర్ ఉంది కారా, లిప్ గ్రిప్పర్ ఉంది, పని చేయదంట దానికి. రే 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 వదిలేతావా ఏంది వచ్చేది? లిప్ గ్రిప్పర్ ఉంది కారా, ఇరిగిపోద్ది జాగ్రత్త. రాడ్ కింద పెట్టు ముందు. ఎక్స్పెక్టెడ్ క్యాచ్ అసలు ఈరోజు 5 kgs అయితే ఉంటుంది. 5 kgs ఎబో ఉండొచ్చు. అసలు అనుకోలేదు క్యాట్ ఫిష్ పడతామని. ఏ క్యాట్ ఫిష్ చెప్పండి కామెంట్స్లో.